ఎవరు మిమ్మల్ని మోసపరచనొద్దు విత్ ఎంప్టీ వర్డ్స్, వ్యర్థమైన మాటలతో. దీనిని బట్టి ఏమవుతుందంట, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి అవిధేయులైన వారి మీదకి వస్తుందంట. సన్స్ ఆఫ్ డిసొబీడియన్స్, అవిధేయుల బిడ్డల మీదకి వస్తుందంట. డిసొబీడియంట్, మీ జీవితంలో డిసొబీడియన్స్ కనబడుతుందా? దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. 7వ వచనం చూస్తే, అటువంటి వారితో పాలువారై ఉండకుడి. పాలైన వారికి ఉండొద్దు, సాంగత్యం చేయొద్దు. అటువంటి వారితో పార్టీ కలిగి ఉండొద్దు, ఫెలోషిప్ కలిగి ఉండొద్దు. రాదర్ యు సే ఐఎమ్ సారీ, మై అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, మై ఐడియాలజీస్ ఆర్ డిఫరెంట్, ఐఎమ్ సారీ ఈజ్ అ బెటర్ వర్డ్. వాట్ దే ఫీల్ అదే మనుషుడు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వాడేమనుకుంటారు, నీకేంటి? దేవుడు ఏమనుకుంటున్నాడు చూడు. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, నా దేవుడు అంగీకరిస్తాడా? ఇక్కడ చూస్తే దేవుడు నాకు తెలియజేయబడుతుంది, మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, కానీ ఇప్పుడు వెలుగు సంబంధం అంట. వెలుగు కలిగిన వారుగా బ్రతకాలంట, వెలుగు బిడ్డలుగా. వాక్ యాస్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఇక్కడ వెలుగు బిడ్డలు ఉన్నారా? ఎవరది? అక్కడ అడుగుతున్నాను, ఎవరు వెలుగు బిడ్డలు? చూపించండి చెయ్యి. ఏది మీ వెలుగు? లైట్లు ఏం కనబడతలేదే. వెలుగు అనేటప్పుడు మన క్రియలండి. యేసుప్రభు అంటాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగై ఉన్నా. ఆయన లోకంలో ఉన్నంత వరకు ఆయన వెలుగుగా వచ్చాడు, వెలుగు ఉన్నాడు. కానీ దాని తర్వాత అంటున్నాడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద లైట్. మీ పక్కన చూసి మీరు వెలుగై ఉన్నారని చెప్పండి. వెలుగు అనేటప్పుడు ఏదో ఒక లైట్ పెట్టుకుని ఇది కాదు. మన సత్క్రియలు, మన జీవిత విధానము, మన బ్రతుకు 10 మందికి సవాల్కరంగా ఉండాలండి. మీ బ్రతుకు ఎవరికైనా సవాల్కరంగా ఉందా? మీరు చేసే పనులు ఎవరికైనా సవాల్కరంగా ఉందా? మీ జీవిత మార్గాలు ఎవరికైనా సవాల్కరంగా ఉందా? మీ ఆలోచించే విధానం ఎవరికైనా నాకు సలహా చెప్పావు, నువ్వు సరిగా ఆలోచిస్తావు, నువ్వు మంచి చెప్తావు, నువ్వు స్వార్థానికి మాట్లాడవు, నువ్వు సరిగా మాట్లాడతావు, 10 మంది నీ దగ్గర సలహా అడుగుతున్నారా? కెన్ యూ బీ ఆనెస్ట్ ఎనఫ్ టు గివ్ పీపుల్ ఒపీనియన్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్? ఈరోజు మన జీవితం వెలుగు, మనం వెలుగు సంబంధంలో ఉండాలి, వెలుగు బిడ్డలకు బ్రతకాలంట. వెలుగు అనేటప్పుడు ఏంటంట? 9th verse, మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. దాంట్లో కనబడుతుందంట. ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు